గురజాల పట్టణంలో టైలర్స్ డే ఎంతో ఘనంగా నిర్వహించారు. కోట్ల బజార్లో టైలర్స్ డే జెండాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని టైలర్స్ జెండాను ఎగురవేసి టైలర్లకు టైలర్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గురజాల టైలర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. టైలర్స్ డే విశేష అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా టైలర్స్ అనేది మనకి నిజ జీవితంలో వాళ్ళ పాత్ర ఎంతో ఉంటుంది. మనుషులు మామూలుగా అందంగా ఉండొచ్చు, అందహీనంగా ఉండొచ్చు మనుషులు అనేవాళ్ళు, కానీ మండలంలోని టైలర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా కొన్ని దశాబ్ద కాలం నుండి టైలర్స్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మేల్ టైలర్స్, లేడీస్ టైలర్స్ పరిస్థితి బాగానే ఉంది, కానీ మేల్ టైలర్స్ పరిస్థితి రెడీమేడ్ వ్యవస్థ ప్రపంచం వల్ల, ఆన్లైన్ షాపింగ్ల వల్ల చాలా దెబ్బతింది. చాలామంది దర్జీలు జీవనభారం ఎక్కువ ఈ రోడ్డున పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా వీళ్ళ దయనీయ స్థితిని అర్థం చేసుకుని వాళ్ళకి చేయూతనివ్వాలి. వాళ్ళకి రుణాలు ఇచ్చి కానీ వీళ్ళందరికీ మనం చేయూతనివ్వాల్సిన అవసరం కూడా ఉంది. కానీ దశాబ్దాల తరబడి ఆ వృత్తిని నమ్ముకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. రెడీమేడ్ దుస్తుల మీద మోజు కాకుండా ఇప్పటికి కూడా పుట్టిన షర్ట్లు, పుట్టిన ప్యాంట్లే కొడుకునే సంప్రదాయం చాలామందికి ఉంది. కాబట్టి ఇంకా వీళ్ళు జీవనోపాధి పూర్తిగా పోకుండా వాళ్ళ జీవనం కూడా కొనసాగించగలుగుతున్నారు. కాబట్టి ఇది ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆ వృత్తినే నమ్ముకుంటూ ఆ వృత్తినే దైవంగా భావించి మీరందరూ కూడా కొనసాగుతున్నందుకు మీరందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి ప్రభుత్వాలు మిమ్మల్ని ఆదుకోవాలని మనసారా కోరుకుంటూ మరొకసారి టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ గవర్నమెంట్ ఆలోచించి వీళ్ళ మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి సహాయ సహకారం అందిస్తే కానీ వీళ్ళు ముందు పోవటానికి. అలానే ఇక్కడ మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి మన వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ అట్లానే ఏదన్నా వాళ్ళకి కావాల్సిన అవకాశం కల్పిస్తాం, తప్పకుండా చేస్తాం.